నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఫైనల్లీ ట్రంప్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. సో ఏదో ఒక తిక్క పని చేస్తాడు అనుకున్నట్టుగానే ఒక 25% ఎక్స్ట్రా టారిఫ్ అయితే మన ఇండియా మీద అయితే వేశారు. సో నేను నైట్ ఏదో 2 o'clock అప్డేట్ వస్తుంది అనుకున్నాం, కానీ ఆల్మోస్ట్ మనకి 8 o'clock ఈవినింగ్, మన నైట్ క్లోజింగ్ 8 o'clock వరకే అప్డేట్ అయితే వచ్చేసింది. సో బేసిక్గా అసలు ట్రంప్ యొక్క ఇంపాక్ట్ నిజంగా మన భారతదేశం మీద ఉంటుందా లేదా, లేకపోతే అసలు ఇది ట్రంప్ నిజంగానే మన మీద టారిఫ్ వేసి మన ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో చేస్తున్నాడా? సో వీటన్నిటి గురించి ఒకసారి బ్రీఫ్గా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మార్కెట్ యొక్క డైరెక్షన్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి దాని గురించి కూడా మాట్లాడతాను. సో ట్రంప్ టారిఫ్కి సంబంధించి ఆయన ఖచ్చితంగా ఒక టారిఫ్ అయితే మన మీద అడిషనల్గా వేస్తాడని ఒక క్లారిటీ అయితే ఉంది. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే అది నిజంగా ఇండియాని ఇబ్బంది పెట్టే ప్రయత్నమా అనేది. సో ఇక్కడ ఇది ఇండియాని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కంటే కూడా రష్యాని ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భారతదేశానికి ఎక్కువగా టారిఫ్ వేశాడు. సో ఇండియాలో మాత్రమే టారిఫ్, ఇండియాలో మాత్రమే రష్యన్ ఆయిల్ ఉందా? అటు చైనాలో కూడా రష్యన్ ఆయిల్ ఉంది, అదర్ కంట్రీస్లో కూడా రష్యన్ ఆయిల్ ఉంది. కాకపోతే కేవలం ఇండియా మీద మాత్రమే మనకి ఈరోజు టారిఫ్ యొక్క ఇంపాక్ట్ అయితే కనపడుతుంది. నిజంగా రష్యా మీద ప్రెషర్ పెట్టాలి అని అనుకుంటే దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కాకపోతే ఇట్లా డైరెక్ట్గా ఒక కంట్రీని టార్గెట్ చేసి ఒక కంట్రీ మీద మాత్రమే ఇంతటి టారిఫ్ని వేయటం అనేది అన్జస్టిఫైడ్ అని చెప్పేసి ఈవెన్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా నిన్న నైటే రెస్పాండ్ అయింది. ఇతర కంట్రీస్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పటికీ కేవలం భారతదేశం మీద మాత్రమే మీరు టారిఫ్ని ఎందుకు వేస్తున్నారని ఒక ప్రశ్నను పెట్టింది. సో బేసిక్గా దానికి రష్యా కూడా రెస్పాండ్ అవుతూ ఇప్పటిదాకా మాకు వార్ అనేది జరుగుతుంది కేవలం ఉక్రెయిన్ తోటే, ఇటువంటి పరిణామాలు కనుక ఇంకా పెరిగినట్లయితే మా యుద్ధం అమెరికా వైపుగా మారుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా వార్న్ చేస్తున్నారు. సో ఈ గొడవ అనేది ఒక దగ్గర నుంచి మరోవైపుగా మారుతుంది. మొన్నటిదాకా రష్యా పుతిన్ నా ఫ్రెండ్ అని చెప్పినటువంటి ఒక ట్రంప్ ఈ రోజు అదే రష్యాకి ఆయిల్ దగ్గర నుంచి అంటే ఆయిల్ బయర్స్ని దూరం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. దానికి కారణం ఏంటి? రష్యాని ఉక్రెయిన్ మీద దాడులు ఆపమని చెప్పింది, కానీ రష్యా దానికి ఒప్పుకోవట్లేదు. సో బేసిక్గా ఇక్కడ ఈగో హర్ట్ అవటం వల్ల రష్యాకి ఏదైతే బిజినెస్ ఉందో ఆ బిజినెస్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగానే ట్రంప్కి అంత ధైర్యం ఉండుంటే కేవలం ఆయన టారిఫ్ అనేది ఇండియా మీద మాత్రమే కాదు ఇతర కంట్రీస్ మీద కూడా వేసి ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ మనకంటే ఎక్కువ ఆ రష్యన్ ఆయిల్ కొనేది చైనా. ఆ చైనా మీద ఎందుకు ఇటువంటి శాంక్షన్స్ని పెట్టలేదు? కేవలం భారతదేశం మీద మాత్రమే ఎందుకు పెట్టారు? ఎందుకనంటే చైనాకి అమెరికా ఇప్పుడు దాసోహమైన పరిస్థితిలో ఉంది. చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ చైనీస్ ప్రొడక్షన్ లేకుండా అమెరికా ముందరికి వెళ్ళే అవకాశం లేదు. ఎంతసేపటికి ఒక సింపుల్ మాట చెప్తూ ఉంటాడు ట్రంప్, మీరు వచ్చి అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టండి అప్పుడు నేను టారిఫ్ వేయను అని. నిజంగా అమెరికాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టేటువంటి పరిస్థితులు ఉండుంటే అమెరికన్ కంపెనీలు ఎందుకు చైనా లాంటి ఇతరతర దేశాల్లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ చేశాయి? 1977 కంటే ముందు వరకు కూడా అమెరికాలో జరుగుతున్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ అంత ఎక్స్పెన్సివ్గా ఉండటం వల్ల వాళ్ళు ఇన్ఫ్లేషన్ పెరగడం, ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చెల్లాచెదరవడం, ఇటువంటి సమస్యలన్నీ ఎదుర్కొన్నారు. ఆ తర్వాత జపాన్ ఎంచుకున్నారు. ఎప్పుడైతే జపాన్ అమెరికాని దాడుతుందో ఒక భయం వాళ్ళలోకి వచ్చిందో జపాన్ని తొక్కేసి తర్వాత చైనాని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడే కరెక్ట్గా చైనా 1977 తర్వాత మారినటువంటి గవర్నమెంట్ అక్కడ వాళ్ళు వరల్డ్ ఎకానమీకి వెల్కమ్ చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడులన్నీ చైనాలోకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మొదలుపెట్టాయి. అది కాస్త ఎలా మారింది అని అంటే ద గాడ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ లాగా ఒకసారి చైనా మారిపోయింది. ఇప్పుడు అదే చైనా మీద మళ్ళీ టారిఫ్ వేసేటువంటి ధైర్యం అమెరికాకు కూడా లేకుండా పోయింది. ఇండియా అనేది ఏదో వీక్ ఎకానమీ, ఒక డెడ్ ఎకానమీ, ఇటువంటి ఒక కామెంటరీస్ చేసుకుంటూ ఇండియాని బెదిరించే ప్రయత్నం అమెరికా గట్టిగా చేస్తోంది. గతంలో కూడా చైనా మీద నేను 100 వేస్తా, 120 వేస్తా, 130% వేస్తానని చెప్పి ఎగురుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత చైనా కూడా రిటాలియేషన్ టారిఫ్ వేసిన తర్వాత ఆయనకు మొత్తం తత్వం అంతా బోధపడ్డట్టుంది. నేను చైనాకి ఎగనెస్ట్గా వెళ్తే అమెరికన్ ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది, మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేసేదే చైనా, అటువంటి చైనా మీద నేను వేయకూడదు, సో నేను వాళ్ళ జోలికి వెళ్ళకూడదు నిర్ణయించుకున్నాడు. కానీ ఇంకొకళ్ళు అయితే ఖచ్చితంగా భయపెట్టాలి. అది భయపెట్టడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గమే ఇండియా. ఇండియా మీద ఇంత పెద్ద టారిఫ్ వేస్తే మిగతా దేశాలు కూడా భయపడతాయని అనుకున్నారు, కానీ ఇండియా దానికి సరిగ్గా రిటాలియేట్ అయింది. నిన్న సాయంత్రమే మనకి ఇమీడియట్గా మీటింగ్ పెట్టి మేము ఏదైతే మా ప్రజలకు అవసరమో మేము ఆ పని మాత్రమే చేస్తున్నాము, మాకు ఎక్కడి నుంచి అయితే రైట్ ప్రైస్లో ఆయిల్ దొరుకుతుందో మేము అక్కడి నుంచి కొనుక్కుంటున్నాము, మేము ఈ ట్రేడ్ అగ్రిమెంట్ మీరు చెప్పే అగ్రిమెంట్ కనుక ఒప్పుకున్నట్లయితే మాకు అది ఎనర్జీ సెక్యూరిటీ ఇష్యూ అవుతుంది, ఆన్ నేషనల్ ఇంట్రెస్ట్ మేము ఈ నిర్ణయాలు తీసుకున్నాము. అండ్ దాంతోపాటుగా ఆయన ఏం చెప్తారు, వాళ్ళ యొక్క డైరీ ప్రోడక్ట్స్ అంటే మన ఇండియాలోకి ఇంపోర్ట్ చేయాలంట. అసలు మన భారతదేశమే వ్యవసాయ ఆధారిత దేశం. అటువంటి వ్యవసాయ ఆధారిత భారతదేశంలోకి బయట కంట్రీలో నుంచి
ఇంపోర్ట్స్ ఎట్లా తీసుకోగలుగుతాం అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని? సో ఏవైతే ట్రంప్ డిమాండ్స్లో పెట్టారో అది మన నేషనల్ సెక్యూరిటీ అయి ఉండొచ్చు, లేకపోతే మన ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థను అయి ఉండొచ్చు. రెండింటిని కూడా ఎక్కువగా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండింటిని ప్రొటెక్ట్ చేసే దాంట్లో భాగం కిందనే మన భారతదేశం కూడా మేము ఇది ఆన్ నేషనల్ ఇంట్రెస్ట్ మాత్రమే చేస్తున్నాము అని చెప్పేసి ఒక కామెంట్ కూడా బయటికి రిలీజ్ చేశారు. సో బేసిక్గా ఈ ట్రంప్ వేసినటువంటి టారిఫ్ వల్ల మన ఇండియాకి నిజంగా ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా? ఇదే పెద్ద ప్రశ్న. సో మన ఇండియాకి పెద్ద ఎత్తున ఇంపాక్ట్ ఉండే అవకాశాలు లేవు అని చెప్పి నేను గతంలో కూడా చెప్పా. ఒకవేళ నిజంగా ఇంపాక్ట్ ఉండుంటే ఈ రోజు మార్కెట్ బాగా రెడ్డిలో క్లోజ్ అయ్యేది. ఈ రోజు ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అయినప్పటికీ మార్కెట్లో డౌన్ సైడ్ నుంచి బయ్యింగ్ వచ్చి ఇన్ఫాక్ట్ అసలు అది పాజిటివ్గా క్లోజ్ అయింది. న్యూట్రల్ కూడా కాదు, పాజిటివ్లో క్లోజ్ అయింది. ఏవైతే సెక్టార్స్ బాగా నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతాయి, ఐటీ ఫార్మా లాంటి ఏవైతే నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతాయని అనుకున్నామో అవి టాప్ గైనర్స్గా నుంచున్నాయి. సో బేసిక్గా దీని యొక్క ఇంపాక్ట్ అనేది గోయింగ్ ఫర్దర్ పెద్ద ఎత్తున ఉండే అవకాశాలు లేవు. మనము చేసేటువంటి ఎక్స్పోర్ట్సే తక్కువ, అది కూడా మన అమెరికాకి చేసేది మన టోటల్ జీడిపిలో 2%, అదే పాయింట్స్లో చూస్తే 0.2. అది ఆ మందాన్ని మనం వేరే కంట్రీస్కి డైవర్సిఫై చేసి కూడా మన జీడిపిలో మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకునే శక్తి మన భారతదేశానికి ఉంది. గతంలోనే యూకే తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఒకటి ఆల్రెడీ జరిగింది. అలానే మిగతా దేశాలతోటి కూడా మనకి కావాల్సినటువంటి అగ్రిమెంట్లను చేసుకుంటూ మనం ఇప్పుడు ఏదైతే అమెరికాతోటి ఎక్కువగా ముడిపడి ఉన్నామో అటువంటి ఆ ఎక్స్పోర్ట్స్ని వేరే దేశాలకు కూడా మనం డైవర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి పరిస్థితులు కూడా కొన్నిసార్లు మంచిగా జరుగుతాయని అనుకుంటా. ఎప్పుడైతే ఇటువంటి సిచ్యువేషన్స్ జరుగుతాయో అప్పుడే ఎవరైనా కానీ ఒక కొత్త దారులు వెతుక్కునే ప్రయత్నం చేస్తారు. ఎక్కువ కాలం అమెరికా మీద కనుక నమ్మకంతో ఉంటే అమెరికన్స్ ఎలా దెబ్బతీస్తారు అంటే ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్గా ఉంది. సో గోయింగ్ ఫర్దర్ ఇండియా కూడా అదర్ కంట్రీస్ తోటి ప్రాపర్ ట్రేడ్ అగ్రిమెంట్ మెయింటైన్ చేయడం కోసమే ప్రయత్నం చేస్తోంది. ఈవెన్ ఇప్పుడు ఇండియా టు చైనా మన ప్రైమ్ మినిస్టర్ విజిట్ ఉంది, అండ్ ఈవెన్ మనకి రష్యా పుతిన్ టు ఇండియా అదొక విజిట్ ఉంది. సో బేసిక్గా ఇప్పుడు కొత్త పరిణామాలు మన దేశం చుట్టూతో జరగబోతున్నాయి, మన ప్రపంచం అంతటా కూడా జరగబోతున్నాయి. ఎవ్రీ రిసెషన్ ఈజ్ అన్ ఆపర్చునిటీగా మారుతుంది. ఇటువంటి ఒక పరిస్థితుల్లో నుంచే మన ఇండియాకి కొత్త గేట్స్ కూడా ఓపెన్ అయ్యే అవకాశాలు మనకు ఎక్కువగా ఉన్నాయి. నిజంగానే ఇండియాని కనుక ప్రెషరైజ్ చేయాలని వాళ్ళు నిర్ణయించుకొని ఉండుంటే యాపిల్ యొక్క కంపెనీ, అంటే యాపిల్ లాంటి ఒక సంస్థ ఆల్రెడీ ట్రంప్ బెదిరించినప్పటికీ మన భారతదేశంలో ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఇండియాలో చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల ఆ కంపెనీకి లాభాలు జరుగుతాయి. కాబట్టి ఎటువంటి టారిఫ్లు మన భారతదేశం మీద వేసినా కానీ అవసరాన్ని బట్టి వేరే దేశాలతో మన ఎక్స్పోర్ట్స్ని పెంచుకోలేనా కానీ మన ఇండియా బ్యాలెన్స్ చేసుకునేటువంటి శక్తి మన ఇండియాకు ఉంది. సరే, ఇప్పుడు మన మార్కెట్కి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఈ రోజు మార్కెట్ బాగానే గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయినప్పటికీ అక్కడి నుంచి స్ట్రాంగ్ రికవరీ మార్కెట్లోకి వచ్చింది. గ్యాప్ డౌన్ అవ్వటమే కాదు, డౌన్ సైడ్ కూడా స్లైడ్ అయింది. ఈరోజు మార్కెట్ డీప్ రెడ్లో ఎండ్ అయిపోతుంది అనుకున్న టైంలో లాస్ట్లో మనకి కింద నుంచి అప్ సైడ్కి బయ్యింగ్ అయితే బాగా కనిపించింది. సో ఇటువంటి ఒక యాక్టివిటీ మనకి ఎక్స్పైరీ డే రోజు జరగటమే కొద్దిగా పెయిన్ఫుల్గా కనిపిస్తుంది. సహజంగా ఎక్స్పైరీ డే రోజు ఆప్షన్ బయర్స్ అవ్వచ్చు, ఆప్షన్ సెల్లర్స్ అవ్వచ్చు, ఒక హీరో జీరో ట్రేడ్స్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. ఇంతటి వాలటిలిటీ క్రియేట్ అయితే క్యాపిటల్స్ అనేవి వైప్అవుట్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కరెక్ట్గా ఎక్స్పైరీ డే రోజే మనకి న్యూస్ రావటము, అదే ఎక్స్పైరీ రోజు మళ్ళీ వాలటైల్గా మార్కెట్ మూవ్ అవ్వటము, ఇదంతా కూడా ట్రేడర్స్ అయితే బాగా సఫర్ అవుతూనే ఉంటారు. కాకపోతే ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు మన మార్కెట్కి పెద్ద ఎత్తున స్ట్రెస్ అయితే లేదు. మన మార్కెట్ మళ్ళీ స్టేబుల్గా పైకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇండియన్ మార్కెట్ విల్ గ్రో. ఈవెన్ ట్రంప్ మన ఇండియన్ ఎకానమీని డెడ్ ఎకానమీ అన్నప్పటికీ ధైర్యంగా మన ఇండియన్ గవర్నమెంట్ బయటకు వచ్చి ఒక మాట క్లియర్గా చెప్పారు. ఏమని? ఇండియా ప్రపంచంలో ఉన్నటువంటి గ్రోత్ మొత్తంలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ కాంట్రిబ్యూటర్గా నిలబడ్డది. మీరు ఎలా దీన్ని డెడ్ ఎకానమీ అని పిలవగలుగుతారు అని చెప్పేసి ఇప్పుడు ఒకరిని భయపెట్టే ప్రయత్నంలో నోటుకొచ్చినట్టుగా వాగుతున్నారు. కానీ నిజంగా భారతదేశంలో ఏం ఇష్యూ ఉంది అని ఒకసారి లిస్ట్ డౌన్ చేసే ప్రయత్నం చేస్తే వెన్ కంపేర్ టు ఇండియా అసలు ప్రాబ్లమ్స్ అన్ని అమెరికాలోనే ఉంటాయి. అమెరికన్ గవర్నమెంట్ ఒక్క రిసెషన్ కూడా తట్టుకునే పరిస్థితుల్లో లేదు. కానీ మన భారతదేశం ఎన్ని రిసెషన్ వచ్చినా కానీ తట్టుకునేటువంటి స్థితిలో ఉంది. గతంలో వచ్చినటువంటి రిసెషన్స్ అన్నిటినీ కూడా ఎన్కౌంటర్ చేసి మన భారతదేశ ఎకానమీ కంటిన్యూస్గా ముందరికి వెళ్తూనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన ఆర్బీఐ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బాడీ ఇన్ ద వరల్డ్. దానికి మనం ఎంతో గర్వించాలి. మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ సాలిడ్గా ఉంది. మన ఇండియన్ కన్సంప్షన్ థీమ్ అంతాన్ని బూస్ట్ చేయడం కోసం ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ దాని మీద ఫోకస్ పెడుతోంది. ఇటువంటి సమస్యలు అమెరికా నుంచి ఎన్ని వచ్చినా కానీ మన ఇండియాలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు చేస్తున్నటువంటి కన్సంప్షన్ ఒక్కటి మనకి చాలు మన ఇండియన్ ఎకానమీని ముందరికి తీసుకెళ్ళడానికి. ఇవన్నీ కూడా ఒక టెంపరీ హికప్స్గానే ఉంటాయి.
రానున్న 21 డేస్లో ఎటువంటి ఒక అప్డేట్ వచ్చినా కానీ ఇండియాకి పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. కాకపోతే మనం టెక్నికల్గా కొన్ని ఫాలో అవుతుంటాం కాబట్టి మార్కెట్లో ఏదైతే సపోర్ట్ కింద మనం ఉంటుందనుకున్నామో కొంతవరకు ఆ సపోర్ట్ కంటే బిలో వచ్చి మార్కెట్ అయితే క్లోజ్ అవుతుందని అనుకున్నాము. కానీ మళ్ళీ డౌన్ సైడ్ నుంచి బయ్యింగ్ వచ్చి సపోర్ట్లో అండ్ హియర్ అండ్ దేర్ సపోర్ట్ పైకి వచ్చి క్లోజ్ చేసే ప్రయత్నం చేసింది. కానీ మనకు ఒక డౌన్ ట్రెండ్ ఛానల్ రీసెంట్గా ఏర్పడింది. దాన్ని ఎటువైపు బ్రేక్ చేసేంత వరకు కూడా మనం క్లియర్గా ఏ డైరెక్షన్ తీసుకోలేం. కానీ ఈ ఛానల్ బ్రేక్ అయ్యే సమయం కూడా దగ్గరకు వచ్చింది. అది కన్సాలిడేషన్తో బ్రేక్ అవుతుందా, స్ట్రాంగ్ అప్సైడ్కి బ్రేక్ అవుతుందో చూడాలి. సహజంగా ఇటువంటి ఫార్మేషన్ అంతా కూడా అప్సైడ్ బ్రేక్అవుట్కి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుంది. సో గోయింగ్ ఫర్దర్ కొంచెం అప్సైడ్ బ్రేక్అవుట్ వచ్చినా కానీ మార్కెట్ మళ్ళీ పైకి పరిగెడుతుందని మాత్రం అనుకోవద్దు. మార్కెట్లో కన్సాలిడేషన్ ఉంటుంది. షార్ట్ టర్మ్ కోసం డబ్బులు పెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. షార్ట్ టర్మ్లో రిటర్న్స్ కనపడటం మార్కెట్లో చాలా కష్టం. మార్కెట్ స్టేబుల్గా స్టడీగానే రిటర్న్స్ ఇస్తుంది. మీరు గత 5 సంవత్సరాలు చూసినటువంటి రిటర్న్స్ మన ఇండియన్ మార్కెట్లో ఉండే అవకాశాలు ఎక్కువగా లేవు. అండ్ దాంతోపాటుగా ఒకసారి మన ఎఫ్ఐఐ అండ్ డిఐ యాక్టివిటీని కూడా ఒకసారి గమనిస్తే మనం ఎఫ్ఐఐస్ అయితే ఆల్రెడీ అటు ఇండెక్స్ ఆప్షన్స్ అండ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ వీటి రెండిట్లో కూడా స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ అయితే యాజ్ ఆఫ్ నో మెయింటైన్ చేస్తున్నారు. హిస్టారికల్గా ఎప్పుడు చూడనంత షార్ట్ పొజిషన్ అయితే మెయింటైన్ చేస్తుంటారు. ఈరోజు జరిగినటువంటి గ్యాప్ డౌన్లో కొంతవరకు షార్ట్ కవరింగ్ ఏమైనా జరుగుండే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్లో కొంత స్టెబిలిటీ రావడానికి, ఎందుకంటే చాలా హై ఉన్నాయి కాబట్టి మనకి షార్ట్ పొజిషన్స్ వాటిని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అండ్ నిన్న మనం క్యాష్ మార్కెట్ని గమనించినా కానీ దెర్ ఇస్ వెరీ హ్యూజ్ యాక్టివిటీ. డిఏఎస్ దాదాపుగా 6,700 కోట్లు పర్చేస్ చేసినట్లయితే ఎఫ్ఐఎస్ దాదాపుగా 5,000 కోట్లు సెల్లింగ్ చేశారు. ఒక టఫ్ ఫైట్ నిన్న జరిగింది. అంటే ఈ రోజు నైట్ ఈ యాక్టివిటీ రాబోతుంది కాబట్టి మేబీ హ్యూజ్గా వాల్యూమ్ ఎక్స్చేంజ్ మార్కెట్లో జరుగుతూ ఉండొచ్చు. సో గోయింగ్ ఫర్దర్ ఈ వాల్యూమ్ కూడా కొంత స్టేబుల్గా వచ్చి మార్కెట్లో ఒక పీస్ అండ్ స్టెబిలిటీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దానికి ఎవిడెన్స్ ఏంటి, మనకి ఇక్కడ కూల్ ఆఫ్ అవుతున్నటువంటి ఇండియా విక్స్ ఇట్లా కూల్ ఆఫ్ అవుతుంది అని అంటే మార్కెట్ ఇప్పుడు ఏదైతే జరిగిందో ఆ షాక్ని అబ్జర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది అని చెప్తుంది. సో గోయింగ్ ఫర్దర్ మరిన్ని అప్డేట్స్ కోసం ట్యూన్ అయి ఉండే ఛానల్కి థ్యాంక్ యూ వెరీ మచ్.